రెడ్డి గారు చెప్పండి. నేను సాక్షి మీడియా మీద ఈ రకమైనటువంటి దౌర్జన్యం అనండి, దాడి అనండి, కేసులు అనండి, ఎన్ని రకాలుగా ఎందుకు అంత భయపడుతున్నారు? ఏమో మొత్తం మిగతా మీడియా అంతా ఆల్మోస్ట్ 90-80% వాళ్ళకి అనుకూలంగా ఉంది కదా. ఒక్క సాక్షి మీడియాతోటే ఎందుకు అంత భయం? అంత అంటే జనంలో అంత ఆదరణ పెరిగిందని వాళ్ళు భయపడుతున్నారా? మీరు అడిగిన క్వశ్చన్లోనే సమాధానం ఉంది కొమ్మినేని గారు. ఎందుకంటే ఎప్పుడైనా ఒక ప్రభుత్వం ఒకళ్ళని అడ్డుకుంటుందంటే ఏంటి, ఆ ప్రభుత్వం వాళ్ళకి భయపడుతుందంటే లెక్క, లేదంటే ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాష్టికాలను లేదంటే అరాచకాలను వాళ్ళు వెలుగెత్తి చూపుతున్నారు కాబట్టి వాళ్ళు ఏదో ఒక విధంగా చూపకుండా అడ్డుకోవాలనేది. ఈరోజు సాక్షి పత్రిక కానీ లేదంటే సాక్షి టీవీ కానీ ఏదైతే ఈ రాష్ట్రంలో 15 నెలలుగా కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాలని బ్యానర్ ఐటంలో ఏదో వాళ్ళు ఏడో లోపలేస్తారు చెన్నై కనపడకుండా. సో ఏం జరుగుతుంది రాష్ట్రంలోనే చూపిస్తుంది సాక్షి టీవీ, సాక్షి పత్రిక. అందుకని మీకు టీవీ ఈరోజు టీఆర్పీ రేటింగ్లో నెంబర్ 3 ప్లేస్లో ఉంది. నెంబర్ 3 ప్లేస్లో సాక్షి టీవీ. అంటే ప్రజల ఆదరణ చూరగొండ ఎన్ని ఛానల్ ఉన్నాయి దాదాపు ఇన్ని ఒత్తిళ్ల మధ్య కేబుల్ టీవీ ఆపరేటర్ల మీద ఎంఎస్ఓలను బెదిరించి కేబుల్ టీవీ రానియకుండా చేసినా కూడా ఈరోజు టాప్ 3 పొజిషన్కి సాక్షి ఉందనంటే సాక్షిని ఎక్కువ మంది ఆదరిస్తున్నట్లు లెక్క. దానికి రెండోది 50 సంవత్సరాలు అవుతుంది. నిన్న ఉదాహరణ మెడికల్ కాలేజీలో ఆందోళన జరిగింది. అదే అసలు మిగతా టీవీలో అటు జోలికి పోయినట్లే. ఇప్పుడు ఇన్పుటేటర్గా ఉన్న సతీష్ కావచ్చు లేదా రవీందర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరి మీద నిన్న వాళ్ళేంటి ఎమ్మెల్సీలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు నిరసన తెలుపుతున్న కార్యక్రమాన్ని కవర్ చేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్నారు. ఒక సాక్షియే కాదు, అన్ని ఛానల్స్ కవర్ చేస్తున్నాయి. అందరినీ అక్కడ ఎలవ్ చేసి సాక్షిని ఎందుకు ఆపాలి అంటే వీళ్ళు వేస్తారు, మిగతా వాళ్ళు మిగతా లేసిన ఒక నిమిషం చూపిస్తారు, అందుకని చూపిస్తారు కాబట్టి లేకపోతే ఆపమంటే ఆపుతారు కాబట్టి. సో అందుకని దాన్ని కవర్ చేయకూడదని చెప్పి ఒక ఎస్ఐ, సిఐ, డిఎస్పీ ఇంతమంది ఒక రిపోర్టర్ని వాళ్ళందరినీ అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? సో రెండు సతీష్ మీద పోలీసులు ప్రవర్తించినటువంటిది కావచ్చు, అక్కడ రవీందర్ రెడ్డి రిపోర్టర్ కూడా ఉన్నారు సుధాకర్ రెడ్డి అని గణేష్, వీళ్ళందరి మీద కూడా ప్రవర్తించిన తీరుని ఖచ్చితంగా ఈరోజు పత్రికలు అదేవిధంగా మీడియాను గౌరవించే ప్రతి ఒక్కరు ఖండించాల్సినటువంటి. ఎడిటర్ గిల్స్ కూడా నేను నాకు చెప్పింది, ఎందుకు మీరు సాక్షి మీద కక్ష సాధింపుగా వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి. ఎడిటర్ గిల్స్ కాదు సార్, సుప్రీంకోర్టు చెప్పినా అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే వాళ్ళకి కోర్టులు అంటే లెక్కలేదు, ఎడిటర్ గిల్స్ అంటే ఇంకా లెక్కే ఉంటుంది. రెండు పత్రిక కూడా సాక్షి పత్రిక కూడా ఈరోజు సర్క్యులేషన్ 50 సంవత్సరాలు అవుతుంది ఈనాడు పెట్టి. కానీ ఈనాడుకు పోటీగా ఈరోజు సాక్షి మీకు చూస్తే ఓవరాల్గా 11,82,000 ఈనాడు పాత్రికేయులు ఉంటే పత్రికలు ఉన్నవాళ్ళు, సాక్షి 10,09,044. రెండు రాష్ట్రాలు బెంగళూరు ఇట్లా అన్ని మెట్రో సిటీలు కూడా అన్ని కలిపితే ఒక ఆంధ్రప్రదేశ్లో అయితే పెద్ద డిఫరెన్స్ లేదు, రెండు ఈక్వల్గానే ఉన్నాయి. 6,12,000 సాక్షి ఉంటే 6,51,000 ఈనాడు. సో ఈనాడు ఇక్కడ 50 ఏళ్ల క్రితం, అది ఇంకా డబల్ అవ్వాలి. కానీ వాళ్ళ క్రెడిబిలిటీ రోజు రోజు తగ్గింది. అదే సార్, ఇప్పుడు మీకు సాక్షి పెట్టిన దానికంటే వాళ్ళు సాక్షి పెట్టినంత 15 సంవత్సరాలు కూడా కాలేదు. 4లో పెట్టారు సాక్షి పెట్టి మీకు 15-16 సంవత్సరాలు. కానీ 50 సంవత్సరాల పత్రిక ఎంత ఉండాలి? వాడికి 12 లక్షల సర్క్యులేషన్ పైన ఉండాలి. సగానికి సగం తగ్గిపోయింది అని అంటే వాళ్ళ క్రెడిబిలిటీ రోజు రోజుకి తగ్గిపోతుంది. రోజు బురద వార్తలు, విషపు వార్తలు. ఇప్పుడు టీవీ ఛానల్ కూడా సాక్షి వాస్తవాన్ని ప్రచురించింది, లేదంటే ఇది కూడా మీరు కూడా చెప్తారు, ఎక్కడన్నా ఎవరన్నా మాట్లాడుతున్నా తప్పైతే తప్పని ఖండిస్తాం. కానీ వాళ్ళు అలా కాదు కదా ఈరోజు. సో సాక్షి అబద్ధాలు రాశారు, అది నాకు ఆశ్చర్యం. పచ్చి అబద్ధాలు కాదు సార్. చంద్రబాబు నాయుడు గారు సార్ సోషల్ మీడియా మీద పోస్ట్ అని చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు, సాక్షిని చూసి ఎందుకు భయపడరు? సో సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు చూసే భయపడుతున్నారు. చట్టం తేవాలంట దానికోసం. మరి ఆ చట్టం తెస్తే ముందు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, హోంమంత్రి అంతగారు ఏళ్ళగా ముందు అరెస్ట్ చేయాల్సింది. సో సాక్షి ఒక్కదానికి సమాధానం చెప్తే చంద్రబాబు గారు ఏది తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అన్న దానికి అది అబద్ధమా నిజమా? అది అబద్ధమైతే దాన్ని వేసిన వాళ్ళని అందరు అబద్ధమైతే మెడికల్ కాలేజీల మీద ఆయన మీద కేసులు పెట్టి, దాంతో పాటు వీళ్ళ మీద మెడికల్ కాలేజీల మీద హోంమంత్రి ఆ కమిటీలో ఉందామా, ఆమె శంకుస్థాపన చేసినప్పుడు ఫోటోలు పెట్టి ఏది పూర్తయిన ఫోటోలు పెట్టి నేను తెచ్చానా తెలియజేసి తెచ్చిందని చంద్రబాబు గారు కూడా అన్నారు కదా. అన్నారు ఆ శంకుస్థాపన ఫోటోలు వేసి ఫేక్ ప్రచారం చేస్తున్నప్పుడు మరి ముందు అరెస్ట్ చేయాల్సింది వాళ్ళనే కదా. సో రెండు పత్రికల మీద కానీ లేదా టీవీ ఛానల్ మీద కానీ ఈ దాడుల్ని ఖచ్చితంగా 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారన్నా కూడా మీ ప్రభుత్వం ఏం పెద్ద ఆయన రాజకీయంగానే చూసింది తప్ప ఈ కేసులు పెట్టారు. ఆయన చెప్పులు తీసుకుని అంతా అన్నా మేమేం చేయలేదు కదా. పేకలు పిసి చంపేస్తా అన్నాడు. ఎంత దూరం మంగళగిరికి తాడేపల్లికి ఒక్కొక్కరిని చెప్పులు కాదు చంద్రబాబు గారు ఎప్పుడో ఒకసారి ఫినిష్ అయిపోతాడు అన్నప్పుడు దీని వెనకాల ఏదో కుట్ర ఉందని చెప్పి మీరేం కేసులు పెట్టాలి. ఇప్పుడు చిన్న పదం వాడారనుకోండి, ఏదో చాలా కుట్ర ఉంది అని వాళ్ళు కేసులు పెట్టారు. పోస్టర్ పెడితే కేసు పెట్టారు కదా. తెలుగుదేశం ఒక అబ్బాయి రప్ప అని పోస్టర్ ప్రదర్శిస్తే వైసీపీ దాని దగ్గరకు వచ్చి దాని మీద ఎక్కడ ఏ ఊరు గోదావరి జిల్లాలో మాత్రం కులాల మధ్య ఘర్షణ పడేలాగా పోస్టులు ఫ్లెక్సీలు బతిలాడుతున్నారు పోలీసులు, ప్లీజ్ తీసేయండి. అక్కడేమో కేసు, ఇక్కడేమో ఎస్పీ బతిలాడుతున్నాడు. ఎస్పీ సర్కిల్ ఇన్స్పెక్టర్.